ప్రభాస్ ఈజ్ బ్యాక్. అవర్ డార్లింగ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఆఫ్టర్ బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, మిర్చి ప్రభాస్ మళ్ళీ రాజాసాబ్‌లో కనపడ్డారు. ఇప్పుడే రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. మాస్ మసాలా క్యారెక్టర్స్‌లో డార్లింగ్‌ని చూసిన ఫ్యాన్స్ మళ్ళీ కామెడీ యాంగిల్‌లో ఉన్న ప్రభాస్‌ని చూసేసరికి నోస్టాల్జియా ఫీలింగ్ వచ్చేసింది. మారుతి అంటే కామెడీ బ్రాండ్. ప్రభాస్ కామెడీ చేస్తే బాక్సాఫీస్ దగ్గర కనకవర్షమే. అందున హర్రర్ కామెడీ జానర్‌లో మారుతి మూవీ చేశారంటే ఆ స్టైలే వేరు. మారుతి కామెడీ జానర్‌లో వచ్చిన 'భలే భలే మగాడివై', 'మహానుభావుడు' తదితర చిత్రాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ప్రభాస్ ప్లస్ మారుతి డెడ్లీ కాంబో. రాజాసాబ్ టీజర్ వైబు ఇండియా వైడ్‌గా ఉంది. రాజాసాబ్ టీజర్ ఇంట్రోలోనే ప్రభాస్ క్యారెక్టర్ ఎంత ఫన్‌గా ఉండబోతుందో చూపించారు మారుతి. ప్రేమ కథ చిత్రం టైప్ ఆఫ్ ఫన్ ఫుల్‌గా లోడ్ చేసినట్లున్నారు మారుతి. కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉండబోతుందని అర్థమవుతుంది. డిసెంబర్ 5 డార్లింగ్ ఫ్యాన్స్‌కి పండగే. ప్రభాస్ లుక్స్, ఈజ్, డ్రెస్సింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ ఎవ్రీథింగ్ మనకు ఓల్డ్ ప్రభాస్ గుర్తుకొస్తారు. రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ చాలా ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుంది. హర్రర్ సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో తమన్ దిట్ట. అందుకు ఎగ్జాంపుల్ లారెన్స్ కాంచనా, గంగా. రాజాసాబ్ ఆర్ఆర్ అదిరిపోయింది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. రాజాసాబ్‌లో డార్లింగ్‌కి జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు జతకట్టారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ అండ్ రిద్ది కుమార్. మూవీ అంతా రాజావారి భవనము మరియు వారి సంపద చుట్టూ ఉందనిపిస్తుంది. వాటెవర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. వెండితెరపైన ప్రభాస్ రాజు గారి కామెడీ వీరవిహారం డిసెంబర్ 5 నుండి మొదలవుతుంది. టీజర్ చూశాక ఫ్యాన్స్ మాత్రమే కాదు, పిల్లలు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రాజాసాబ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ట్రెండ్ క్రియేట్ చేసిన రాజాసాబ్‌కి మారుతి అండ్ టీమ్‌కి